ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి రోజా. రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో హాట్ కామెంట్స్ చేశారు ఆమె. ఏ ఎమ్మెల్యేలు గాల్లో గెలిచినా గాలి నా కొడుకులు, ఇన్ఫాక్ట్ ఈ ఎమ్మెల్యేలు గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు అంటూ ప్రారంభించారు ఆమె. పవన్ కు పిచ్చి బాగా ముదిరిందంటున్నారు మాజీ మంత్రి రోజా. చంద్రబాబు ఇచ్చే కాసులను లెక్క పెట్టుకుంటున్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. పవన్ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు ఆయనకే తెలియదంటూ కూడా సెటైర్ వేశారు ఆమె. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో పుట్టారని చెబుతున్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. చంద్రబాబు, లోకేష్, పవన్ వీకెండ్ నాయకులంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రోజా. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో మాటల తూటాలు పేలుతున్నాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా నగరి మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి రోజా విషయంలో రోజా సెంట్రిక్గా ఎటువంటి హాట్ కామెంట్స్ జరుగుతున్నాయో చూసాం. గాలి భానుప్రకాష్ వర్సెస్ రోజాగా మారిన వ్యవహారం. ఇన్ఫ్యాక్ట్ కొద్ది గంటల క్రితం జనసేన ఎమ్మెల్యే రోజా మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు మాజీ మంత్రి రోజా ఆమె చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల హాట్ టాపిక్గా మారుతున్నాయి. మరి ముఖ్యంగా గత కొద్ది గంటలుగా చూసుకుంటే ఈ సంచలన వ్యాఖ్యల ఆ తీవ్రత మనం చూడొచ్చు. రైట్ నౌ కమింగ్ టు ద సబ్జెక్ట్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి. ఈ ఎమ్మెల్యేలు గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు అంటున్నారు ఆమె. పవన్ కు పిచ్చి బాగా ముదిరిందన్నారు రోజా. చంద్రబాబు ఇచ్చే కాసులను లెక్క పెట్టుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చారు ఆమె. పవన్ ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో ఆయనకే తెలియదంటూ సెటైర్ లేశారు మాజీ మంత్రి. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో పుట్టారని చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చారు ఆమె. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు వీకెండ్ నాయకులు అంటున్నారు మాజీ మంత్రి రోజా. ఇంకా మాజీ మంత్రి రోజా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గాని ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగరు. మైక్ ఎత్తుకొని వాళ్ళ పచ్చ ఛానళ్ళ ముందర రైతులంతా సంతోషంగా ఉండారంట. రైతులందరికీ మామిడి రైతులకి మద్దతు ధర ఇస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డికి రోజమ్మకి పిచ్చి, అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుంది అంటున్నారు. అన్ని గోలు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి ఎవరి తప్పు వాళ్ళని పనిష్ చేసి మళ్ళీ గోవులు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? మరి నువ్వేం సనాతన యోధుడివే నేను ప్రశ్నిస్తున్నాం. అలాగే శ్రీకూర్మంలో తాబేళ్లు మహావిష్ణువుతో సమానం, అవి చనిపోతుంటే అక్కడికైనా వెళ్ళావా అంటే అక్కడికి వెళ్ళావు. కానీ తమిళనాడుకి వెళ్తాడు. తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడులో పుట్టా, తమిళనాడులో పెరిగినా. ఈయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చదువుకున్నాడు, ఎవరికి కన్ఫ్యూజ్ చేసేస్తాడు. గుంటూరుకి వెళ్ళినప్పుడు ఇక్కడే పుట్టానంటాడు, ఒంగోలుకి వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు, పిఠాపురం వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు, మొన్న తమిళనాడుకు పోయి ఇక్కడే పుట్టాను. తిరుపతి మురుగడు నా అభిమాని, దేవుడైన అభిమాని అని చెప్పుకునే స్థాయికి ఆయనకి పిచ్చి ముదిరిపోయింది. ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు, నాకు కొంచెం తిక్కుంది దానికి ఒక లెక్క ఉంది అని. చంద్రబాబు నాయుడు బాగా లెక్కిస్తున్నట్టున్నాడు. ఆ తిక్క ముదిరి పాకం పడుతుంది తప్ప తగ్గట్లేదు. అందరూ వీకెండ్ కి ఫ్యామిలీని చూడటానికి వెళ్తారు, సాటర్డే సండే హాలిడే అయితే. కానీ పవన్ కళ్యాణ్ వీకెండ్ కి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు. అంతవరకు షూటింగ్ చేసుకుంటాడు, డబ్బింగ్ చేసుకుంటాడు, ఆయన కార్యక్రమాలు చేసుకుంటాడు. ఎందుకని అంటే శుక్రవారం చంద్రబాబు నాయుడు, లోకేష్ హైదరాబాద్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈయన వస్తాడు. చెప్తున్నాను, మహిళలకి రక్షణ ఇవ్వటానికి పోలీసులకి పని చేసుకునే అవకాశం మీరు. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం, ఎవరి మీద కేసు పెడదామా, ఎవరిని లోపలేద్దామా, ఎవరిని కొడదామా, ఎవరిని బెదిరిద్దామా అని మీరు తెలుసుకోవాల్సింది. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని
మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైట్, అది మాజీ మంత్రి రోజా చేసిన సంచలన వ్యాఖ్యలు. మరి ముఖ్యంగా వీకెండ్ పొలిటీషియన్స్ అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. దాంతోపాటు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఎవరైనా అండ చూసుకుని రెచ్చిపోతే తర్వాత పూర్తిగా వడ్డీతో సైతం తిరిగి ఇచ్చేస్తామంటూ అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్యలు. దాంతోపాటు ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రక్షణ లేదు, అంత రెడ్ బుక్ రాజ్యాంగమే, అసలు మహిళలకు రక్షణ లేదు, అంత రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. రేపు జగన్ ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సైతం చెల్లిస్తాం, ఎవరైతే మాతో దారుణంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే కరెక్ట్గా వ్యవహరించట్లేదో వాళ్ళకి వడ్డీతో సైతం చెల్లిస్తాం అంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు మాజీ మంత్రి రోజా. మరి ముఖ్యంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె. ఇటు పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రోజా. రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో హాట్ కామెంట్స్ చేశారు ఆమె. ఈ ఎమ్మెల్యేలు గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు అంటున్నారు మాజీ మంత్రి రోజా. పవన్ కు పిచ్చి బాగా ముదిరింది, చంద్రబాబు ఇచ్చే కాసును లెక్కబెట్టుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చారు ఆమె. పవన్ ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో ఆయనకే తెలియదంటున్నారు మాజీ మంత్రి. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో పుట్టారని చెబుతున్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు మాజీ మంత్రి రోజా. చంద్రబాబు, లోకేష్, పవన్ వీకెండ్ నాయకులంటూ సెటైర్లేశారు మాజీ మంత్రి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా ఇంకా ఏమన్నారు, ఎటువంటి సెటైర్లేశారు, ఎటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు, ఇంకోసారి చూద్దాం. చంద్రబాబు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు గాని ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, మీ కష్టం ఏంటి, మీకేం చేయాలని అడగరు. మైక్ ఎత్తుకొని వాళ్ళ పచ్చ ఛానళ్ళ ముందర రైతులంతా సంతోషంగా ఉండారంట, రైతులందరికీ మామిడి రైతులకి మద్దతు ధర ఇస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డికి, రోజమ్మకి పిచ్చి, అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుంది అంటున్నారు. అన్ని గోలు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి ఎవరి తప్పు వాళ్ళని పనిష్ చేసి మళ్ళీ గోవులు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? మరి నువ్వేం సనాతన యోధుడివేనని ప్రశ్నిస్తున్నాం. అలాగే శ్రీకూర్మంలో తాబేళ్లు మహావిష్ణువుతో సమానం, అవి చనిపోతుంటే అక్కడికైనా వెళ్ళావా అంటే అక్కడికి వెళ్ళావు. కానీ తమిళనాడుకి వెళ్తాడు, తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడులో పుట్టా, తమిళనాడులో పెరిగినా. ఈయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చదువుకున్నాడు, ఎవరికి కన్ఫ్యూజ్ చేసేస్తాడు. గుంటూరుకి వెళ్ళినప్పుడు ఇక్కడే పుట్టానంటాడు, ఒంగోలుకి వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు, పిఠాపురం వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు. మొన్న తమిళనాడుకు పోయి ఇక్కడే పుట్టాను, తిరుత్తని మురుగడు నా అభిమాని, దేవుడే ఈయన అభిమాని అని చెప్పుకునే స్థాయికి ఆయనకి పిచ్చి ముదిరిపోయింది. ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు, నాకు కొంచెం తిక్కుంది దానికి ఒక లెక్క ఉంది అని. చంద్రబాబు నాయుడు బాగా లెక్కిస్తున్నట్టున్నాడు, ఆ తిక్క ముదిరి పాకం పడుతుంది తప్ప తగ్గట్లేదు. అందరూ వీకెండ్ కి ఫ్యామిలీని చూడటానికి వెళ్తారు, సాటర్డే సండే హాలిడే అయితే. కానీ పవన్ కళ్యాణ్ వీకెండ్ కి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు. అంతవరకు షూటింగ్ చేసుకుంటాడు, డబ్బింగ్ చేసుకుంటాడు, ఆయన కార్యక్రమాలు చేసుకుంటాడు. ఎందుకని అంటే శుక్రవారం చంద్రబాబు నాయుడు, లోకేష్ హైదరాబాద్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈయన వస్తాడు. చెప్తున్నాను, మహిళలకి రక్షణ ఇవ్వటానికి పోలీసులకి పని చేసుకునే అవకాశం మీరు. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం, ఎవరి మీద కేసు పెడదామా, ఎవరిని లోపలేద్దామా, ఎవరిని కొడదామా, ఎవరిని బెదిరిద్దామా అని మీరు తెలుసుకోవాల్సింది. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు.